గిమ్మది కాదు గమ్మతోలే ఎవరు నువ్వు? అయ్యో నేను దాస్తాను కాదయ్యా. మరి మీ తొలసానేదే 7 మేడల్లో ఉన్నది. రమ్మను పో. రమ్మని కాదు ఆసంటుండే అయ్యో చేప అవతలుండా అంటారా ఆ చోట అనాలే. అయ్యో లేవరాదు మేడం. అయ్యో అసలే ఆగుతలేడు కాదు కొంచెం కుంచిగాడు అన్నట్టు నువ్వు ఎట్లా తెలవ సంసారం ఏంద్రో ఇంత మంది మా ఆయన కనబడతలేడా? ఇక్కడ ముసలాడు చూడు ఇలా మా ఆయనే ఆయన పేరే పేరు ఉంటాడు. ఆయన పేరు పవన్ కళ్యాణ్. నా పేరు ప్రవళిక అంటారు. ఛార్జింగ్ పెడతాను కానీ అది ఉబ్బింది మీకు.
కలిసిన చప్పట్లనే ఉంటూ ఊరనే పట్టే మరి ఉపకారం చెప్తా నరసంపేట అవుతారు అమీనాబాద్ కడగ దీని చూద్దాం కదా గిట్టే కాపోలు ఇంటి కాడ వాళ్ళ ఆవిడ కడగ కడగ కాళ్ళు ఎరిగిపోవచ్చు నీ ఎన్నడు అడగలను రోజులు అందరూ వాళ్ళ భార్య కాలేరలేదు ఆయన జన్మలు ఏ పాపం చేసుకున్నాడో ఏ ద్రోహం చేసుకున్నాడో ఆయనకు వచ్చింది గుట్టారు ఏం చేస్తావు లేకడి కొంచెం కూతురు కూడా నీకేమో వస్తుందిరా నీకే ఏర్పడదామా తెలంగాణ బంధాలు బస్సులు డిపోలు ఉన్నట్టే ఆంధ్ర తెలంగాణ విడిపోయినట్టే వాళ్ళ పొద్దుగాల మనకు అంత మంతం వేరే పిల్లో ఎక్కు చూడండి మాలు బయటికి చేరుకున్నారు మేడల ఎరవరకు ఆ తల్లి మాత్రం అనగా సిలికల్ల ముఖం చిన్న ముచ్చుకున్న అవసరం ముఖం ఈ పెడగైతూ ఉన్నదమ్మా ఎందుకు చిన్నవింది నా భార్యకు ఏ బాధ కలిగారా చిన్న తిండి లేక చిన్నవింద గడ్డపత్రం లేక చిన్నవింద బిడ్డ పూసనం లేక చిన్నవాయనమ్మా లక్ష్మి ఇల్లాలన్నారు ఇల్లాలు చిన్నపోతే ఇల్లంత చిన్న బాబులు అన్నారు అయ్యా భగవానుడు నా భగవానుడు తుండే దుస్సమాన ఎవరు నేర్చుమాట వరకనా అందమైన గువవే నిన్ను ఎవరు ఏమన్నారే అందమైన గువవే నిన్ను ఎవరు ఏమన్నారే ఇంటికి లక్ష్యం ఇల్లాలి చిన్నమోట పతిలేంది పదికోని వెళ్ళాలి పతిలేంది ఊరికి రాదు బామా 7 నెలల పిల్లనాడు పెళ్లి చేసుకున్న ఒక్కడు లేదు ఎంగిల్ నోట విలువ లేదమ్మా అగో అప్పటికి ఇప్పటికన్నా భార్య కష్టమైంది భర్తతో చెప్పాలి భర్త కష్టమైంది భార్యతో చెప్పాలన్నారే ఏ బాధ కలిగింది సతి కష్టమైంది 10 కష్టమైంది సత్యన్నారమ్మా అరే హంతరాల గువవే నిన్ను ఏ భార్య ఉన్నారే ఏ బాధ కలిగినది నాతో చెప్పలేవా బామా సుందరదేవి ఎందుకు రూసిందవేనవు నీకు ఏ బాధ కలిగింది ఎందుకు రూచిందవేనవమ్మా
తిన్న ఒక పొద్దునయ్యా గుర్రాలు ఉన్నాయి దాని కనుక వస్త్రాలు కానీ మనకు ఎన్నో కలిగి ఉన్నాయిగా గుర్రాలు ఉండే ప్రాణాల ఎన్ని ఉండి మన బాబీ గడబానా గడబానా అమ్మంట విలువగానే ఓరా అయ్యా ఆడవిల్లాలు మన కోరేకబాయ్ నాదా ఆడవిల్లాలు మన కోరేకబేనా ఇక బాబంట విలువగానే ఓరా పట్టుకొని ముందు నడుచు అయ్యా మనకు ముందు నడిచినాదా ఓనాదా అయ్యా తలకొరి వేడుదయ్యా కొడుకు మనకు కుండబట్టి ముందు నడుచు తలకొరి పెట్టి 11వ రోజు దాకా మన పేరు మీద దుర్చు ఉండి 11వ రోజు నడతల సౌరభని వేయించుకొని కాలం చేసి మనకు కుండ పట్టుకొని ముందు నడిచినాగా ఇక ధర్మంగా దానంలో చేసుకోరు అయ్యా మన పేరు మీద నాదా ఓనాదా ఇక పట్టడి పిండాలు పెట్టి ఓనాదా అయ్యా పరలోక క్రియలైన పండుగలయ్యా పండుగలు చేస్తున్నాడు కొడుకులు లేకబాయే కొడుకులు లేకుండా కానీ మన బాబీ గర్భానా ఒగ్గగాను ఒగ్గ కొడుకు మనకున్నగాను ఇక ఆడవిల్ల ఉన్న గాని ఆడవిల్లాల తోట కూరన్నరే ఇక రేపు రేపాడు కల్లా ఆడవిల్లల కనుకోని పెంచుకొని అవి మన ఎద్దు బిడ్డను పెంచుకొని 7 ఆవల మన బిడ్డనిచ్చి పెళ్లి చేసి కళ్ళగడికి కన్యాదానం చేసి
ఒక అయ్య చేతులు పెట్టినాడు నాదా ఇక రేపు రేపాటి కల్లా అయ్యా మన ప్రాణం వెళ్ళిపోతే మానవుడు ఎల్లకాలం భూమి మీద బతకడానికి వచ్చిండా 70 ఏళ్ళ 60 ఏళ్ళ గెచ్చు ముఖాల ముందడకై మోసెడకై మహాన పెద్ద మనసులమయ్యి గాలి దిగిన పండుగ దండవనగా ఊరవమ్మన గాడరమ్మన రోజు కర్మ తక్కువై మన ప్రాణాలు వేయినాడు అయ్యలా తిన్నాను ఆడవిల్లకు నాదా ఆడవిల్లకు నాదు మధులావు తెలితే ఏ బిడ్డకు నాదా మనసు ఆగునయ్యా అన్న పిల్లల బిడ్డ తీసుకొని కట్టుకున్న భరతాను ఎండ పెట్టుకొని ఏడు ఆడాలెల్లో ఆడవిల్ల నాదు అవ్వరావే అవ్వా నాయనారా నాయనంట బిడ్డు సాది బిడ్డ తలుచుకుంటా బిడ్డు బిడ్డ మోదుకుంటా ఆడవిల్ల నాదా బిడ్డ ఉరికి వచ్చి మన మీద వాడి మన బిడ్డ బిడ్డ ఉరికి వచ్చి మన దళవరే ఉల్లబడి బిడ్డ నీ బిడ్డ నచ్చిందే రాయినా నీ బిడ్డ నచ్చిన రాయి ఆడవిల్ల మన మీద వాడి మనం చేసిన పనులు దాచిన నాటి నుంచి ఆ బిడ్డకు మనం ఏమి చేసినామో ఏం పోసినామో అవన్నీ అది వేసుకొని ఆడవిల్ల నాదా కోడి పెంట మీద నవ్వుకొని ఒక్క కింద ఎట్లా ఏరుకొని బొక్కుతుందో గా ప్రకారంగా మన బిడ్డ నాద మన మీద వాడి మనం చేసిన పనులు అది వేసుకొని ఆడవిల్ల నాదు ఒక్క మాట వల్లిచ్చుకుంటా ఆడవిల్ల ఎడితే అందరు ఎడతారు నానా చూడవచ్చిన జనుడు పాపమందరు ప్రజలే ఇవాళ జరిగేటి పండుగ ఈ కోరుకొత్త వెళ్ళి గ్రామంలోనా ఈ సంగవారి ఇళ్ళల్లా ఆ తల్లి ఎల్లవనుకున్నది గా తండ్రి అనుకున్నాడు అయ్యా బాలయ్య అనుకున్నాడు మా పుణ్యభూగర్భాను పుణ్యభూగర్భానా ఇద్దరు బిడ్డలు గాని ఇద్దరు బిడ్డల తోడ ముగ్గురు కొడుకులను అవయ్యా రాజులు ఆయ కష్టం చేసి కళ్ళు పెద్ద చేసి కడప చిన్నది చేసి వరి చేతుల పెట్టు వరి ములగారీదు సాగుకున్నారయ్యా అయ్యా తన భర్త చచ్చిపోయిన గాని గా తల్లి ఎల్లవో తన కళ్ళ ముందడనే తన కన్న గడపనంటే ఒక బిడ్డను దాచుకున్నది గా బిడ్డ రాజవ్వ ప్రాణం పోతే అయ్యా తన కన్న కొడుకును దాచుకున్నది అల్లుని దాచుకున్నది బిడ్డ ఇలవ్వా నువ్వు ఆడవిల్లవాడి చిన్న చూపు బిడ్డ నిన్న చూడలేదు నిన్ను చూడలేదు ఏ ఆడవిల్లలకైనా అవ్వయ్యున్నాలే అవ్వగారి ఇంటి మీద బలమన్నరు బిడ్డు అయ్యతోటి బిడ్డ ఆటానా బలము బలము పోయింది
అవ్వతోటి బిడ్డు ఇవాటి వరకు ఆ ఇంత బలంగా నీకు బలము పోతందా బలము పోతందా కోరి కొడుక కోమరయ్యా ఆ కోడల కోమాల ఆ కొడుకు కోమరయ్యా ఇద్దరి కొడుకుల కన్నాడు అయ్యయ్యో కని భూమి రేసి కొడుకుల కట్టం చూసిండా కొడుకుల సుఖం చూసిండా అయ్యా ఆ కొడుకు చచ్చిన నాడు ఆ గిట్ల మనమలు ఆ కోడలు ఎడవంగా ఊరి మనవలారా కోడల కోమాల మీ భర్త లేకున్నా నేను అత్తనున్నానని అత్తనున్నానని నీర చెప్పిందయ్యా నీర చెప్పిన అత్తు ఇవాటి రోజుల్లా నా ప్రాణం పొంగ భూమలాది గచ్చనా సాగలాది గచ్చనా కన్న బిడ్డ అయ్యో కొడుకులాది గచ్చి కొడుక ఓదలు నా కొడుక చిన్న ఓదలు నా కోడల సారవ్వ నా బాగి నేరుతంది నేనవతల పడతానా ఎన్నడన్న ఒక్కనాడు నా బిడ్డ ఇలవ్వా అవని దాచుకొని ఆడి పిల్లలకైనా కాలుకు ముల్లిడికి గడ్డగాలం వచ్చినాడు కన్నొల్లాది గద్దరే తోడ ఉడ్డినోళ్ళది గద్దరు బిడ్డ ఇక అన్నదమ్మల ఇల్లు ఇల్లు అని బిడ్డ బిడ్డ వచ్చిన నాడు ఆడి బిడ్డ రమ్మని ఎదురుగా ఉరికొచ్చి కళ్ళకు నీళ్ళిచ్చి కట్ట సుఖం అడుగుతే నా బిడ్డ ఇలవ్వా ఎడ్డిపోయాకున్నా ఎరున్నాదాలని ఆడవిల్ల అంటది బిడ్డు ఏదన్నా మీరు దూసరించి మాటంటే నా బిడ్డ మనసు బాధపడుతుంది ఏ ఆడవిలైనా కోరుకుంటారే మాడి దగ్గర ఇళ్ళ మా వల్ల ఇల్లు కలగూర ఇళ్ళ కళ్ళ పుట్టి ఇల్లు తౌడు పరం మొక్కిన తల్లిగారి ఇల్లు ఉంటారు ఎప్పటికెంకటేసి వల్ల గుళ్ళు ఎచ్చున్నారు ఆడవిల కళ్ళ కవ్వగారిళ్ళ కలిగున్నదారంటారమ్మా అయ్యా ఇవాళ తల్లి వార్త ఆ బిడ్డ తెలిసినాడు సేదుల్ల మన సేదుల్ల వదిలిపెట్టి తలుపు తల వెనక ఆ కన్న బిడ్డ కన్న కొడుకునంట పెట్టుకొని బిడ్డ ఏడవాడాలి ఎల్లా ఎడకుండా నీ బిడ్డ నచ్చింది నన్ను ఎవరి పెట్టిన వాడి ఆ బిడ్డ ఇలవ్వా ఆ వదిన నాటి నుంచి ఏం చేసిందో ఏం పోసిందో అవన్నీ అది వేసుకొని ఆడి విల్లారెడితే అందరు అడుగుతారు నాదా చూడవచ్చిన నెలలు పాపం అందరూ ప్రజలు వాళ్ళ లెక్కల నాదు ఆ చిన్న కొడుకు ఓదన్నా తల్లికి గుండబడి నడవంగా ఆ మనవల మనవరాళ్ళు ఆ కొడుకు కోడళ్ళు దాయాది బలగమనగా అవి ఎనక బేడ కొమ్మలు పట్టుకొని ఏడవాడలల్ల ఇడసుకుంటా ఆ కన్న తల్లిని అరదానం చేసుకొని ధర్మంగా దానం చేసుకొని ఘనంగా పండుగ జరుపుతాన్లయ్యా అయ్యో బామరావే బామో బామరావే బామా గుణ సుందరి దేవి ఎందుకురకే బామో చిన్నవే నావంటే మన యొక్క గర్భాన కొడుకులన్నా లేరో బిడ్డలన్నా లేరో గందుకొరకే బామా చిన్నవేన నన్నవే అందుకేంటారు రాజుతులకనేది ముందు గదుల కొరకు మీద కప్పిన ముడ్డ మేటి మేకరి పాలు పాత బట్టలుంటే సాగలున్న పాలు కొడుకులు పెట్టిన కూడు కాకులుగా తెలపాలు ఆడపిల్లలుంటే అవ్వ నాయన ఏడుచుకుంటా వస్తారు ఉన్నారు
ఓ బామా రేపటి కాళ్ళ మాత్రమనగా మనం 60 ఏళ్ళకే 70 ఏళ్ళకు వచ్చు మనం కట్టెపట్టుకొని తొగంట వంగనో రాంగనో కాలు జారి అడ్డం పడిపోతే మన గర్భాన పుట్టినోడు ఒక్క కొడుకున్న గాని వాడు లంగైనా దొంగైనా ఎవరన్నా తెలిసిన బిడ్డ మీ నాయన మీ అవ్వగాడు అడ్డం పడిపోయిందంటే ఎంత లంగైన పానం కొట్టుకొని మన కొడుకు అగో మన బేటికి అత్తడు మనల్ని ఎత్తుకొని పోతాడు ఎదుకుంటాడు సాదుకుంటాడు బామా కొడుకు లేకున్నా గాని మన గర్భాన పుట్టింది ఒక్క బిడ్డ ఉన్నా ఆ బిడ్డను పెంచుకొని పెద్ద చేసుకొని మన బిడ్డ 16 ఏళ్ల పిల్ల పెరిగినాడు అవతలింటి బిడ్డ చేసి కాళ్ళు కడిగి కన్యాదానం వేసినాడు బామా ఒక చేతులు పెట్టి కాళ్ళు కడిగి కన్యాదానం వేసినాడు బామా మనం మూల మంచాల పడ్డప్పుడు కొడుకు అరుసుకోపోయినా కొడుకు అరుసుకోపోయినా గక్కడ మన బిడ్డ ఉన్నదని మన బిడ్డకు మతలావు చేసిన రోజున ఆ బిడ్డ పానం కొట్టుకొని ఓవా మొన్న నేను రావంగా కడుపు నిండా మాట్లాడినవే అవ్వా ఓ నాయుడు నా వెంట బస్ స్టాండ్ దాకా వచ్చినవురా అయ్యా ఇంతల్లవి నీకు ఏమనగలిగింది నాయనా ఆడవిల్లగుంటే జాలిగుంటే అన్నారు ఆడవిల్ల మనసు జాలి మనసు అన్నారు బాబా మన బిడ్డ సేతుల్లో మన సేతుల్లో వదిలిపెట్టి తలుపు తలం అనుకుంటా కన్న పిల్ల వేసుకొని నేను బట్టి ఎట్లా వదలను మన బిడ్డ బిడ్డ పావు సేరు బియ్యవో అన్నవాడు కోనిగా కవుల కొత్తల పెరుగు పెరుగు తెచ్చి బిడ్డ చింతకాయ పచ్చడా పచ్చడేసుకోని సర్ది పట్టుకోను మన బేటీగైనా తీరినాము సన్నవే మన బిడ్డ వచ్చిగా మన మంచం చుట్టూ బిడ్డ బిడ్డ తిరుగుకుంటా అవ్వాలే మరి అయినాలే మారు నీ బిడ్డ నచ్చిన నానా నా ముఖం చూడే అవ్వా మన బిడ్డ మాత్రమనగా మంచం చుట్టూ తిరుగుకుంటా మనల్ని లేవనెత్తుకొని మనకు తానం పోసి ఇడిసిన బట్టలు వెండి తెచ్చిన పెరగన్నము సతిదిన పెట్టునమ్మా బామా 5 పొడలు అరుచుకొని మన బిడ్డ మాత్రమనగా అవ్వా నా సంసారం తెరువు నా ఇల్లు తెరువు నేను మళ్ళా 4 రోజులుగా అత్తనే అవ్వో మళ్ళా 4 రోజులుగా అత్తనే మన బిడ్డ మాత్రం చెప్పుకుంటా పోవునమ్మా బామా అగో అందుకే అన్నారు అమ్మ చూడంటే కన్న పిల్లలు గతులంటే కాలుగుములు నీ కష్టకాలం వచ్చుడు అన్నారు కాలుగుములు నీ కష్టకాలం వచ్చినాడు కన్న పిల్లలు కావాలి బామా ఇవాళ మాత్రం బిడ్డని బాధపడతాను రంది పడతా ఉన్నవమ్మా రోజు బాధపడితే వచ్చేదే ఉన్నది రంది పడితే వచ్చేదే ఉన్నది బామా కట్టెకేమో పిప్పి దాకా రాదు మానవునికి మన రోగం దాకా రాదు